నువ్వు వెళ్ళిపోతావు కదా, ఏంటి మా పరిస్థితి అని అడగలేక ఒక మాట అడుగుతారు. ఏంటంటే, ప్రభువా నువ్వు రేపు వెళ్ళిపోతున్నావు కదా, ఇక ఆఖరి పాస్కా భోజనం మనం ఎక్కడ తీసుకుందాం అని అడిగితే ప్రభు అంటారు, మీరు పట్టణంలోనికి వెళ్ళండి. ఇప్పుడు చదవండి, మార్క్స్ వార్త 14వ అధ్యాయంలో అక్కడ రాయబడి, మీరు పస్కా పండుగ అనగా పులిన రొట్టెల పండుగ వచ్చెను. అప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను మాయోపాయము చేత ఆయన నేలాగు పట్టుకొని చంపుదమా అని ఆలోచించుకొనిచుండిరి గాని ప్రజల్లో అల్లరి కలుగునేమో అని పండుగలో వద్దని చెప్పుకొనిరి. ఆయన బేతనీయులో కుష్ఠరోగి అయిన సీమోని వద్దున్నాను నాకు ఆయన మీరు పట్టణంలోనికి వెళ్ళి అక్కడ నీళ్ళకుండా మోయిచున్న యొక్క మనుషుడు డౌట్ ఏంటంటే, రేపు నుండి మన కథ చాలా సార్లు మన జీవితంలో కూడా మన కథ అయిపోయింది అనుకోండి. మన కథ అవ్వదు. మన కథ ఎక్కడైతే డౌన్ అయిందో అక్కడ నుండి దేవుడు ప్రారంభించుగా. స్తోత్రం చెప్పండి. సెపరేట్ అండి. అక్కడికి వెళ్ళండి, ఆ పట్టణంలో మీకు ఒకటి కనపడతాడు. ఆయన నీళ్ళకుండా నీళ్ళకుండా నింపబడిన నీళ్ళకుండా మోసుకుని ఒక ఇంటికి వెళుతూ వస్తూ ఉంటాడు. వాడు మీకు కనబడతాడు. వాడిని పట్టుకోండి. ఆడు ఏ ఇంటికి వెళ్తాడో ఆ ఇంటికి వెళ్ళండి. ఆ యజమానితో చెప్పండి, ఈ రోజు మీ ఇల్లు నాకు కావాలి, ఇక్కడ ఆఖరి పస్కా భోజనము తినాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు ఊరికే పెట్టుకోడు. ఆయన మాట చెప్పాడంటే ఆ ఇల్లే మేడగది. స్తోత్రం చెప్పండి. దేవుని ప్లాన్ చూడండి. పౌలు అంటాడు, ప్రభువా ఎక్కడ ప్రపంచ దేశాల నుండి ప్రజలు వచ్చి కలుసుకుంటారో అక్కడికి నన్ను పంపు ప్రభువా అంటాడు. మేము కూడా అదే బాధ. ఎక్కడైతే ఆయా ప్రాంతాల నుండి సేవకులు వచ్చి కలుసుకుంటారో అక్కడ పంపు నుండి మాటలు చెప్తా ఉంటాం.